న్యూయార్కే అగ్రరాజ్యం. కానీ ఇప్పుడు అక్కడ ఒక్కొక్క వ్యవస్థ పతనం అవుతోంది. అమెరికాలో ఆకాశ మార్గం ఒక్కసారిగా నిలిచిపోయింది. అక్టోబర్ 1న మొదలైన అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ విమాన సర్వీసులపై తీవ్రంగా ప్రభావం పడింది. ఆదివారం ఒక్కరోజే అమెరికా వ్యాప్తంగా 8,000కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. మరికొన్ని సర్వీసులు రద్దయిపోయాయి. ఇదే పరిస్థితి మరి కొన్ని రోజులు కొనసాగితే మాత్రం అమెరికా ఆర్థిక పరిస్థితి కుప్పకూలే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ ప్రభావం ఒక్కొక్క దశలో బయటపడుతోంది. తాజాగా దాని ప్రభావం విమాన రంగంపై పడింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్కి చెందిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో విధులకు హాజరు కాలేదు. దీనివల్ల అమెరికా గగనతల నియంత్రణ వ్యవస్థ గందరగోళానికి గురైంది. అక్టోబర్ 1న అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్లిపోయింది. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దీంతో వివిధ శాఖలలో నిధుల ప్రవాహం ఆగిపోయింది. ఇందులో అన్ఎసెన్షియల్ గవర్నమెంట్ సర్వీసెస్ మూసివేశారు. ప్రభుత్వ షట్డౌన్ కారణంగా చాలా చోట్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కింద పనిచేసే 13,000 మంది కంట్రోలర్లు షట్డౌన్ వల్ల వేతనాలు లేకుండా పనిచేయాల్సి వచ్చింది. తక్కువ జీతాలు లేకపోతే వేతనం లేకుండా పనిచేయడం చాలా మందికి సాధ్యం కాలేదు. క్రమంగా సిబ్బంది హాజరు తగ్గిపోతూ వచ్చింది. కొందరు హాజరు కాకపోవడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లలో సిబ్బంది తక్కువగా ఉండి ఒక్కో విమానానికి అనుమతి ఇవ్వడంలో భారీ ఆలస్యం ఏర్పడింది. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా 3,500 మంది కంట్రోలర్ల కొరత ఏర్పడింది. ఈ కొరత వల్ల విమానాలు ఆకాశంలో ఎగరడానికి, ల్యాండింగ్ చేయడానికి ఆలస్యం అవుతున్నాయి. ఇది ప్రయాణికులకు పెద్ద అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన 22 ప్రాంతాల్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది కొరత ఏర్పడిందని అమెరికా రవాణా మంత్రి శాన్ డఫీ వెల్లడించారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని ఆయన హెచ్చరించారు. రానున్న రోజుల్లో సిబ్బంది కొరత మరింత పెరిగే అవకాశం ఉందని, దానితో పాటు విమానాల ఆలస్యం, రద్దులు మరింత పెరగొచ్చని చెప్పారు. షట్డౌన్ మొదలైన తర్వాత కంట్రోలర్లు ఇతర ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. దాంతో రాబోయే రోజుల్లో కంట్రోలర్ల కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. షట్డౌన్ మొదలైన తర్వాత డిలేలు 53% పెరిగాయని, ఇది సాధారణంగా 5% మాత్రమే ఉంటుందని రియల్ టైం ఫ్లైట్ ట్రాకింగ్ సైట్ ఫ్లైట్ అవేర్ వెల్లడించింది. శనివారం 5,300 విమానాలు ఆలస్యం అవగా ఆదివారం నాటికి 8,000కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. మొత్తం ఫ్లైట్లలో 45% అంటే దాదాపు 2,000 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. అదే తరహాలో అమెరికన్ ఎయిర్లైన్స్లో 1,200, యునైటెడ్ ఎయిర్లైన్స్లో 739, డెల్టా ఎయిర్లైన్స్లో 600 సర్వీసులు అంతరాయానికి గురయ్యాయి. అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో పరిస్థితి మరింత కష్టంగా మారింది. సిబ్బంది కొరత కారణంగా 2 గంటల పాటు విమానాల రాకపోకలను నిలిపివేశారు. వందలాది ప్రయాణికులు టెర్మినళ్లలో ఇరుక్కుపోయి నిరీక్షించాల్సి వచ్చింది. వాషింగ్టన్, న్యూజెర్సీ, న్యూయార్క్ విమానాశ్రయాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మూడోసారి అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్లింది. ఇందులో భాగంగా 7,50,000 మంది ఫెడరల్ ఉద్యోగులను అన్పెయిడ్ లీవ్కు పంపేశారు. దీంతో పాటు దాదాపు 13,000 మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, 50,000 మంది ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఎలాంటి వేతనం లేకుండానే విధులు నిర్వర్తించాలనే ఆదేశాలున్నాయి. FAA కింద పనిచేసే 13,000 మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఎసెన్షియల్ వర్కర్స్లోకి వస్తారు. వీరంతా జీతాలు లేకుండానే పనిచేస్తున్నారు. దీంతో వీరిలో చాలా మంది సిక్ లీవ్స్ తీసుకోవడం లేదా వేరే ఉద్యోగాలు వెతుక్కుంటూ విధులకు హాజరు కాకపోవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ
షట్డౌన్ ప్రభావం అమెరికా ఎయిర్ ట్రావెల్ను మరింత సంక్లిష్టం చేస్తోంది. ఈ సమస్య హాలిడే సీజన్కు దగ్గరలో ఉన్నందున మరింత తీవ్రమవుతోంది. ఇది లాంగ్ వెయిట్స్, క్యాన్సిలేషన్లకు దారితీస్తోంది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు గగనతల రంగంలో పెద్ద నష్టం వాటిల్లనుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. విమానయాన సంస్థలకు ప్రతి నిమిషం ఆలస్యం అనేది లక్షల డాలర్ల వరకు నష్టం వాటిల్లనుంది. విమానయాన సంస్థలకు నష్టంతో పాటు ప్రయాణికులు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పర్యాటక సీజన్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రభుత్వం షట్డౌన్ ఇలానే కొనసాగి ఫెడరల్ సిబ్బంది కొరత మరింతగా పెరిగితే అమెరికా విమాన రవాణా వ్యవస్థ పాక్షికంగా నిలిచిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కంట్రోలర్లు ఇతర ఉద్యోగాలు వెతుక్కోవడం, ప్రస్తుతం FAA అకాడమీలో ట్రైనింగ్ క్లాసెస్ ఆపేయడం వల్ల భవిష్యత్తు కంట్రోలర్ల కొరతను పెంచే అవకాశం ఉంది. ఈ పరిణామం కాంగ్రెస్ను బడ్జెట్ డెడ్లాక్ ముగించేలా ఒత్తిడి చేస్తోంది.